హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఈరోజు నేను వచ్చేసి గుడ్డు వెల్లుల్లి కారం అయితే కర్రీ చేశాను అనమాట. చూడండి, చూపిస్తాను. యాక్చువల్లీ ఈరోజు నేనైతే పప్పు అయితే చేశాను, కానీ మా ఆయనకి వద్దనేసి మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ చేసి చెప్పాడనమాట వెల్లుల్లి గుడ్డు కారం చేయమని. సో నేనైతే ట్రై చేశాను. ఫస్ట్ టైం నేనైతే ట్రై చేశాను. చూడండి. సో అలాగే అనేసి నేనైతే గుడ్డు కారం అయితే చేశానమాట. చూడండి, చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అందులో జీలకర్ర వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వచ్చేసి మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే మనము ఎల్లిపాయలు పొట్టు తీసుకొని మనమైతే రెడీగా ఉంచుకోవాలి. అండ్ కారము, ఉప్పు దంచుకోవాలన్నమాట. కచ్చపచ్చగానే దంచుకోవాలి. కొంచెం పొడి పొడిలాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మంచిగా ఎగ్గుకి మంచిగా పడుతుంది అనమాట. ఇక అలా అయితే దంచుకున్నాను. నేనైతే దంచుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ నేనైతే పసుపు యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎల్లిపాయలు వేసాం కాబట్టి ఇక్కడ నేనైతే వేయలేదన్నమాట ఇక్కడ అల్లం పేస్ట్. అండ్ ఇంకా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అందులో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఇవి కారం అయితే ఇప్పుడు ఇందులో వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం కారం మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. గుడ్లు పగలగొట్టుకోవాలన్నమాట. మంచిగా పగలగొట్టుకున్న తర్వాత వాటిని అయితే మంచిగా వేగనివ్వాలి. ఎగ్కి పట్టేంత వరకు ఉంచాలన్నమాట. కారం అయితే మంచిగా ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా అలా అయితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇక్కడైతే చూడండి, చూపిస్తున్నాను. ఇక వేగిన తర్వాత ఇంకా నేనైతే ఫైనల్గా ఇంకా ధనియాల పొడి వేసుకున్నాను. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, నేనైతే వేసుకోలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇంకా నేనైతే చాలా నచ్చింది నాకు కూడా. అండ్ మా ఆయన కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందనమాట. ఓకేనా? నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.